హాయ్ ఫ్రెండ్స్, నార్త్ ఫేసింగ్ హౌస్ ఒకటి సేల్కి అయితే వచ్చిందండి. ఇది ఎక్కడుంది, దీని కొలతలు ఏంటి అన్ని వివరంగా అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుందండి, బాగా తీసుకున్నారు. ఇది 27.5 ఇంటూ 52 సైజులో 160 గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఇది ఫ్రంట్ అయితే కలాయి గేట్ ఇచ్చారండి. ఫ్రంట్ అంతా చూపిస్తాను మీకు. ఇదంతా సిట్అవుట్ ఏరియా అండి. ఇదంతా కూడా బైక్ పార్కింగ్ బాగుంటుంది. ఇది సబ్మెర్సిబుల్ పంపించారు ఈశాన్య మూలలో. బాగుందండి. ఫ్రంట్ ఎలివేషన్ అంతా చాలా బాగా చేయించారండి. ఇది సిట్అవుట్ ఏరియాలో కూడా సీలింగ్ చేయించారు, బాగుంది. ఇది పైకి స్టెప్స్ అండి. ఇవన్నీ కూడా ఫ్లోర్ పెయింట్ అయితే యూస్ చేశారు స్టెప్స్ కన్నిటికి. సిట్అవుట్ కూడా 10x12 సైజులో ఉంటుందండి. పార్కింగ్కి, బైక్ పార్కింగ్ అయితే బాగుంటుంది. ఇదంతా కూడా కార్ అయితే దీనికి బయట పార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ అయితే టేక్ డోర్ ఇచ్చారు, కంబైన్ విండో కూడా ఇచ్చారండి. ఇందులో మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా తీసుకున్నారు, కామన్ బాత్రూమ్ అండి. గుమ్మం ముందు ఇచ్చిన టైల్స్ కూడా చాలా బాగున్నాయి. 2x4 రెక్టిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారు. ఇవన్నీ కూడా చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా అండి బాగుంది. ఆ డోర్ తీసుకొని లోన్కి అయితే వెళ్దాం. ఒకసారి లోన్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదంతా కూడా హాల్ అండి. ఇదంతా హాల్ ఏరియా అండి మొత్తం అంతా కూడా. ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. కలర్ కాంబినేషన్ కూడా బాగా చేయించారు. ఇందులో కోడ్ లైటింగ్ కూడా పింక్ కలర్లో ఇచ్చారండి, బాగుంది. అలాగే ఈస్ట్ వైపు ఒక డోర్ తీసుకున్నారు దీనికి. ఈ హాల్ సైజ్ వచ్చేసి 21x10 సైజులో ఉంటుంది. అలాగే ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు, అది టీవీ యూనిట్ అండి ఇది. అలాగే హాల్లో ఈ వాల్ అంతా కూడా రాయల్ ప్లే అయితే చేయించేశారండి, బాగుంది. హాల్కి డైనింగ్కి మధ్యలో ఒక ఆర్చ్ కూడా ఇచ్చారు, బాగుంది. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది బాగుందండి, చాలా బాగా చేయించారు. వర్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఇదంతా కూడా ఇదంతా సీలింగ్ అండి, బాగుంది. ప్రొఫైల్స్ కూడా లైట్ తీసుకున్నారండి ఇందులో సీలింగ్లో. చాలా క్లాస్గా అయితే కనిపిస్తుందండి హాల్లో రాగానే. అంతా కూడా ఓన్లీ సైడ్ అంతా కూడా మంచి డిజైన్ అయితే చేయించేశారు. ఇదంతా కూడా ఆర్చ్ అయితే చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇది డైనింగ్కి హాల్కి మధ్యలో చేయించారండి. ఇది బాగుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. 12x9 సైజులో ఉంటుంది డైనింగ్ ఏరియా వచ్చేసి మీకు. అందులో ఈ వాల్కి ఇచ్చిన డిజైన్ అయితే చూడండి, బాగుంది. ఇందులో సీలింగ్ కూడా బాగుందండి, బాగా చేయించారు. ఇది రాయల్ ప్లే అయితే చేయించేశారండి ఈ వాల్కి అంతటికి కూడా. చిన్న కబోర్డ్ కూడా తీసుకున్నారు డైనింగ్ దగ్గర. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ఒకసారి చూపిస్తాను మీకు. లోన్ గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. ఇది ఇవన్నీ WPVC డోర్లు అండి, ఇవన్నీ వాటర్ ప్రూఫ్ డోర్లు. బాగుందండి, బాగా చేయించారు. ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా బాగా చేయించారు దీనికి. అలాగే నార్త్ వైపు ఒక విండో ఇచ్చారండి, అలాగే వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు దీంట్లో. ఈ రూమ్ సైజు కూడా 12x11 సైజులో ఉంటుందండి. ఈ వాల్ అంతా కూడా రాయల్ ప్లే అయితే చేయించేశారండి, చాలా బాగా కనిపిస్తుంది. ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూద్దామండి. ఇది కూడా పైన అయితే ఒక అటక కూడా ఇచ్చారండి, వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటే వేసుకుంటాకి. ఇదిగోండి, దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇదంతా కూడా బాగుందండి. ఇది టైల్స్ కూడా బాగున్నాయి. అక్కడ ఒక వెంటిలేటర్ ఇచ్చారు.
కమోడ్స్ ట్యాప్స్ రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. అన్ని చేసి అయితే మనకు అప్ చెప్తారు. ఈ బాత్రూమ్ సైజు కూడా 5x4 సైజులో ఉంటుందండి. బాత్రూమ్ సైజు బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. కలర్ కాంబినేషను 2x4 రెక్టిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారు. ఫ్లోరింగ్ అంతా కూడా మంచి ప్రీమియం అయితే వాడారండి. దీనికి కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ఏషియన్లో తీసుకున్నారు మొత్తం అంతే. ఇది పూజ గదండి, అది కిచెన్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూపిస్తానండి, ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. సీలింగ్ కూడా బాగా చేయించారు. ఇందులో పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చారండి, బాగుంది. అలాగే వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు, సౌత్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు. దీంట్లో రూమ్స్కి రెండింటికి 2 విండోస్ వచ్చినాయండి. అక్కడ బీరువాకు పాయింట్ ఇచ్చేసారండి. ఈ రూమ్ సైజ్ వచ్చేసి 14x11.5 సైజులో ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఇదిగోండి 5x4 సైజులో ఉంటుందండి ఈ బాత్రూమ్ కూడా. ఇందులో ఒక వెంటిలేటర్ అయితే ఇచ్చేసారు. టైల్స్ కూడా కలర్ కాంబినేషన్ బాగుంది, బాగానే చేయించారండి. కమోడ్స్ ట్యాప్లో రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. అవి అయితే చేంజ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ 99% వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆ చిన్న వర్క్ అయితే మిగిలి ఉందండి, అదంతా చేంజ్ ఇస్తారు మనకి. బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి రూమ్స్. ఈ వాళ్ళకి కూడా రాయల్ ఫ్లై అయితే చేయించేసారండి, బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అయితే బయటికి వెళ్దామండి ఒకసారి. ఇది పూజ గది. ఇది పూజ రూమ్ అండి. ఇది చూసుకోండి, ఇది 3.5x6 సైజులో ఉంటుందండి పూజ రూమ్ నుంచి. అక్కడ ఒక విండో ఇచ్చేసారు. ఇప్పుడు కిచెన్ ఏరియా అయితే చూపిస్తాను ఒకసారి. ఇదంతా కిచెన్ ఏరియా అండి. ఇదంతా కూడా పైన స్టోరేజ్ పర్పస్ అయితే ఇచ్చేసారు. ఎల్ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. దీంట్లో సింక్ ఇచ్చారు, ట్యాప్స్ అన్ని రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి, అన్ని చేంజ్ అయితే ఇస్తారు మనకి. దీని సైజ్ వచ్చేసి 10x10 సైజులో ఉంటుందండి కిచెను. అలాగే సౌత్ వైపు సందు కూడా ఇచ్చారండి, ఒకసారి చూపిస్తాను. ఇది 2 ఫీట్ ఉంటుందండి సౌత్ వైపు సందు. అలాగే వెస్ట్ వైపు కూడా 2 ఫీట్ ఉంటుందండి సందు. అలాగే ఈస్ట్ వైపు వచ్చి 2.5 అడుగుల సందు ఉంటుందండి. బిల్డింగ్ చుట్టూ సందు అయితే ఉంటుంది. మన కలర్స్ కూడా వేసుకుంటా కూడా ఇబ్బంది లేకుండా సందు అయితే ఇచ్చేసారండి మొత్తం అంతా కూడా. ఇప్పుడైతే బయటకు అయితే వచ్చేద్దామండి. 27.5x52 సైజులో 160 గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి ఇది. దీని రేట్ వచ్చేసి 64 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇంకా తగ్గిస్తారు, మాట్లాడుకోవచ్చు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇది ఓనర్ ఏ రేట్ అయితే చెప్తున్నారో ఆ రేటే మేము చెప్పడం జరుగుతుంది. ఇది ఇంకా తగ్గిస్తారండి, ఫిక్స్డ్ అమౌంట్ కాదు. పైన ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. మెట్లకి ఫ్లోర్ పెయింట్ అయితే యూస్ చేశారండి. పైకి అయితే వెళ్దాం. ఇది రాజమండ్రి రాజోల్లో అయితే ఉంటుందండి ఈ హౌస్. కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు అయితే ఫోన్ చేయండి. 9x12 పిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి బిల్డింగ్ అంతా కూడా. ఇది 160 గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఇది ఫ్రంట్ అంతా 33 ఫీట్ రోడ్స్ అండి. కారు బయటే పార్క్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.